అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. దేవుడు కంటికి కనిపించడు. రుజువు కోసం అన్ని మత గ్రంథాల వెలుగులో చూద్దాం. ఖురాన్లో 6వ సూర 103వ ఆయతిలో అల్లాహ్ గురించి ఇలా చెప్పడం జరిగింది. ఏ చూపులు కూడా ఆయనను అందుకోలేవు, కానీ ఆయన అన్ని చూపులను పరివేష్టించి ఉన్నాడు. శ్వేత శతోరోపనిషత్ 4:20లో నా సందృశ్యే తిష్టతి రూపమస్య నచక్షుష్య పశ్యతి కశ్చనైనం. దేవుని రూపం ఇంద్రియాల పరిధిలో నిలవదు. కనులతో ఆయనను ఎవ్వరూ చూడలేరు. ఇంకా భగవద్గీతలో గీత 9:4లో మాయా తత్మీదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్సాని సర్వభూతాని నా చాహం తేష్వస్థితః. నిరాకార పరబ్రహ్మమైన నా చేతనే ఈ జగతంతయును వ్యాపించబడియున్నది. ప్రాణులన్నీయును నాయందే ఉన్నవి, కానీ వాస్తవంగా నేను వాటి యందు లేను. భగవద్గీతలో గీత 8:9లో కవిం పురాణామానుష్యాసితారం అన్యోరాణీయం సామాన్యుస్మరేదః సర్వస్య దాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసా పరస్తాత్. భావం: నేను సర్వజ్ఞుడు, పురాతనుడును, సర్వలోకాల ప్రభువును, సమస్త ప్రపంచానికి ఆధారమైన వాడును, ఆలోచింపశక్యము కాని రూపం గలవాడును, స్వయం ప్రకాశుడును, జ్ఞాని. మరోచోట భగవద్గీత 12:3-4లో యతక్షరామణిర్దేశం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్రాగమచింత్యం చ కూటస్థమంచలం ధ్రువం. భావం: నేను ఇట్టదని నిర్దేశింపశక్యము కాని, ఇంద్రియాలకు గోచరము కాని, ఆలోచింపశక్యము కాని రూపం గలవాడిని, బలహీనతలు లేని వాడిని, స్థిరమైన వాడిని, సర్వజ్ఞానిని. భగవద్గీతలో మరోచోట గీత 8:21లో ఇలా ఉంది: అవ్యక్తోక్షర ఇత్యుక్తః తమాహు పరమం గతిం యం పాపన్య నివర్తతే తద్ధం పరం మమ. భావం: ఎవరైతే అగోచరుడని, కంటికి కనిపించని వాడు, నాశరహితుడని, చావులేనివాడు చెప్పబడునో అతనిని వేదవేత్తలు సర్వోత్తమైన స్థానముగా చెప్తున్నారు.
ఎవరైతే అగోచరుడని కంటికి కనిపించని వాడిని, నాశరహితుడని, చావులేని వాడని చెప్పబడెనో అతనిని వేదవేత్తలు సర్వోత్తమైన స్థానముగా చెబుతున్నారు. బైబిల్ యోసియా 40:18లో ఈ వచనం ఉన్నది. కావున మీరు ఎవనితో దేవుని పోల్చుదురు? ఏ రూపమును ఆయనకు సాటి చేయగలరు? బైబిల్ యోహాను 5:32లో ఇలా ఉన్నది. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. మనం ఈ వచనాల ద్వారా దేవుడు మానవుల కళ్ళకి కనపడదని తెలుసుకున్నాము. తర్వాత మనము దేవునికి పుట్టుక ఉందా లేదా అనే వీడియోను నెక్స్ట్ చూద్దాం.